వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నిన్న చెప్పుకున్న సప్త శ్లోకాలు 7 శ్లోకాలు కూడా ఒకసారి చదువుకున్నాక 8వ శ్లోకానికి వెళ్దాము. ఇప్పుడు క్లాస్ లో ఉన్న వాళ్ళు ఒక స్టూడెంట్ ఈ శ్లోకాలన్నీ చదువుతారు. తర్వాత 8 నుంచి మనం అర్థం చెప్పుకుందాం. చెప్పమ్మా. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య కుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువింద మణి శ్రేణి కనత్కోటీర మండిత అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మి పరివాహ చలన్మీనాభ లోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. వెరీ గుడ్. అంటే ఇక్కడితో మనం ఆఖరి శ్లోకాన్ని బట్టి నాసాభరణ భాసుర అమ్మవారి ముక్కు నాసికాభరణం, ఓకే, అంతవరకు వర్ణన మనం చెప్పుకున్నాము. ఇంకా 8వ శ్లోకం నుంచి ఈ రోజు చూద్దాం. కదంబం మంజరీ క్లుప్త కర్ణ పూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుప మండల. కదంబ మంజరీ అనేటప్పుడు ఇక్కడ కడిమి పూల గుత్తులను చెవుల పైభాగమునందు ఆభరణముగా ధరించుటచే అందముగా ఉన్నటువంటి అమ్మ అని చెప్తున్నారు. అంటే ఈ పూల గుత్తులు అంటే ఆ అలంకారం కూడా ఆవిడికి చాలా ఒక ఆభరణం లాగా మనకి కనపడేలాగా ఉంది అనేది ఇక్కడ తాత్పర్యం. కదంబ మంజర్యా ని పవల్లర్యా క్లుప్త పరికల్పిత కర్ణపూర కరుణ ఉపరి భాగే అవస్థాప్యమానః శేఖరః తేన మనోహర రమణీయ. అంటే కవుల వర్ణనకి అంతే ఉందండి. అంటే అక్కడ శేఖరుడు అలంకరించాడు అన్నట్టుగా ఇక్కడ పార్వతి అమ్మవారికి ఒక శివుడు అలంకరించినట్టుగా కూడా ఉన్నాయి. అలా చెవుల మీద పెట్టుకున్నటువంటి పువ్వుల గుత్తి గురించి చెప్పారు. తర్వాతది తాటంక యుగళీభూత తపనోడుప మండల. ఇదంటే కొంచెం గమనించాలి. ఇక్కడ 2 కూడా ఇంకా ఆ చెవులకి పైభాగం అని అన్నారు కదా, ఇప్పుడు చెవులకు ఉండేటువంటి ఆభరణాల గురించి చెప్తున్నారు. అంటే కింద భాగంలో పెట్టుకునేటువంటి ఆభరణాలు ఆ 2 కూడా ఎలా ఉన్నాయటండి అంటే సూర్య చంద్రులు లాగా ఉన్నాయి. అంటే సూర్య చంద్ర మండలాలు 2 కూడా కలిగినటువంటి అమ్మవారు. ఎక్కడొచ్చిందండి అంటే తపన అంటే సూర్యుడు, ఉడుప అంటే చంద్రుడు, తపనోడుప మండల. ఇప్పుడు ఈ మండల అన్నదానికి సంస్కృతంలో అర్థం అలంకారము, మండపము అంటారు. ఓకే,
వ్యాకరణంగా టాడాలు సమానం అన్నట్టుగా వస్తుంటే మంటపము అని అంటారు. కానీ మండపము అనేటువంటిది ఒక వేదిక, అలంకారము అని సంస్కృతంలో ఒక అర్థం. తాటంకాలు అంటే చెవులకు పెట్టుకునేటువంటి. యుగళం అంటే 2. తాటంక యుగళీభూత తపనోడుప మండల. ఆ శ్లోకం అయిపోయిందండి. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుప మండల. చెవుల మీద ఉన్నటువంటి పువ్వులు కూడా అలంకారాలు ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత చెవులకి ఆవిడకు ఉన్నటువంటి ఆ దుద్దులో రింగులో ఏవో అవి సూర్యచంద్రుల్లాగా ఉన్నాయి అని చెప్పారు. 9వ శ్లోకంలోకి వెళ్తే పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూహు నవ విద్రమ బింబ శ్రీన్యక్కారి రథనచ్చదా. ఇక్కడ వచ్చే పద్మరాగమణి వలె నిర్మలముగా ఉన్నటువంటి ప్లెజెంట్ గా ఉన్నటువంటి ప్రతిబింబమును గ్రహించు అద్దమును తిరస్కరించేటువంటి చెక్కిళ్ళు. కపోలాలు అంటే చెక్కిళ్ళు, ఈ బుగ్గలు అవి చెక్కిళ్ళు అని అది వర్ణిస్తున్నారు. చెక్కిళ్ళు ఎలా ఉన్నాయటండి? ఎంతో నిర్మలంగా ఉండేటువంటి అద్దం ఎలా ఉంటుందండి? చూసుకుంటే మన ముఖం మనకి కనపడేలాగా ఉంటుంది అద్దంలో కదండి. ఈవిడ చెక్కిళ్ళ ముందు ఆ అద్దం కూడా తీసికట్టుట అంటే ఆ అద్దం కంటే కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ఈవిడ యొక్క చెక్కిళ్ళు ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ మనం గ్రహించాల్సింది. ఓకే, అలాగా పద్మరాగమణి వలె నిర్మలముగా ప్రతిబింబము అంటే ఏంటండి? మరి ఇక్కడ అద్దంతో ఎందుకు చెప్పారండి అంటే ఆవిడ ఈ చెక్కిళ్ళలో చూసుకుంటే అద్దం కంటే కూడా ఈ చెక్కిళ్ళలో మన ముఖం మనకి బాగా కనపడుతుంది అన్నమాట. అది ఇక్కడ అమ్మవారి చెక్కిళ్ళు, అమ్మవారి యొక్క ఈ బుగ్గలు అంత అందంగా ఉన్నాయి అని ఇక్కడ చెప్పడంలో కవి ఉద్దేశం. మనం 10వ శ్లోకంలోకి వెళ్తే శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. ఇక్కడ కొంచెం మన శక్తి కథ కొంతవరకే చెప్పుకుందాం. కొంచెం వివరించుకుంటే అందంగా ఉంటుంది కానీ కొంతవరకే అంతా వివరణ చేసుకోవడం బాగుంది. ఏంటండి ఇక్కడ అంటే ఫస్ట్ది శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. మామూలుగా స్థూలంగా చూసుకుంటే ఏం లేదండి, విద్య యొక్క అంకురం లాగా ఆమె అమ్మవారి నోట్లో ఉన్నటువంటి పలు వరస. ద్విజ పంక్తి ద్వయం. పంక్తి ద్వయం అంటే 2 పంక్తులు అంటే పైన కింద పళ్ళు కదండి. ఓకే, ద్విజ అంటే పళ్ళు రైట్ అని. ఇది ఈ 2 కూడా ఉజ్వలంగా ఉన్నాయి. ఆవిడ ఎంతో ప్రకాశవంతంగా ఉన్నటువంటి ఆమె పళ్ళు అంతే చెప్పారండి. అది అంకురం అని చెప్తున్నారు. అంకురం అంటే అర్థం ఏంటండి? విత్తనం కదా. విత్తనం అంటే రూట్ అండి. దేనికిటండి? శుద్ధ విద్య, శ్రీ విద్య అంటే ఏంటండి? ఆవిడ నోట్లోంచే వస్తుంది అనేది. కాకపోతే ఇక్కడ మనం కొంచెం తెలుసుకోవాల్సిన విషయం, ఇంకొక నిమిషం టైం తీసుకుని చెబితే బ్రాహ్మణులు ఆవిడ నోటి నుంచి పుట్టారు అని అంటే ఎలా చెప్పారండి అంటే ఈ విద్య ప్రచారంలోకి వాళ్ళ వల్లే వచ్చింది అని. అంటే ఏంటండి, మనకి మామూలుగా కూడా వేదాల దగ్గర నుంచి కూడా ఉన్నది ఏంటండి అంటే అక్కడ రాసుకోవడాలు, పుస్తకాలు, టైపింగ్లు అవి లేవండి. ముఖం నుంచి ముఖానికి రావడమే. ఇంకా అమ్మవారు బ్రహ్మకి చెప్పింది, బ్రహ్మ మునులకి చెప్పారు, మునులు శిష్యులకి చెప్పారు, అలా వచ్చింది కదండి. అలా రావడంలో ఆమె ముఖం నుంచి వచ్చినటువంటి బ్రాహ్మల ద్వారా వచ్చింది కండి శ్రీ విద్య. అదే శుద్ధ విద్య. శ్రీ విద్యకి ఏం చెప్పారండి అంటే అజ్ఞానము అనేటువంటి మాలిన్యము అంటే మట్టిని తొలగించేటువంటిది శుద్ధ విద్య.
ఇందులో షోడశీ విద్య అని కూడా అంటారండి. షోడశం అంటే 16 అదే. అందుకని ఇందులో తమాషాగా ఏం చెప్తున్నారండి, 16 అంకురాలు ఉన్నాయట. 16 అంకురాలంటే 16 బీజాలు. అవి అవి ఎలాగంటే ఇప్పుడు ఒక చిన్న మొక్క విత్తనం చూస్తున్నాం అనుకోండి, అందులోంచి ఏదో స్ప్రౌట్ అంటే ఏమంటే ఒకటి కొంచెం పైకి వస్తే అక్కడ 2 ముక్కలు కదా కనపడతాయి. అందుకని ఇక్కడ ఏంటంటే ఈవిడ ముఖం నుంచి వచ్చేటువంటి విద్య మధ్య నుంచి వస్తుంది. అటు ఇటు అంకురాలు ఉన్నాయి. అవి 16 పైన 16 కింద. అందుకని 32 ఉన్నటువంటి దంతాలు అని చెబుతూ ఇక్కడ అవి ప్రకాశిస్తూ ఉన్నాయి. ఎలాగనంటే ఇటువంటి విద్యాంకుర స్వరూపం. అందుకని బ్రాహ్మణులు ఎవరండి? శుద్ధ విద్యాంకుర స్వరూపం. ఎవరైతే ఈ వేదం అది తెలుసుకుని వచ్చి తీసుకున్నారు అని ఇక్కడ మనం బ్రహ్మ నుంచి వచ్చిన వారు, ఈ విద్య నుంచి వచ్చిన వారు అనే దృష్టితో మనం చెప్పుకుంటున్నాం. ఇటువంటి బ్రాహ్మణ పంక్తి ద్వయము చేత ప్రకాశించుచున్నటువంటి ఆమె విరాట్ స్వరూపురాలైనటువంటి దేవీ ముఖం నుంచి బ్రాహ్మణులు పుట్టేరి కనుక వారే దంతస్వరూపులుగా ఉండిరి అనేటువంటిది ఒక మనం తెలుసుకోవాల్సింది. అంటే ముందు తెలుసుకోవాల్సింది శ్రీ విద్య అంటే అజ్ఞానాన్ని తొలగించేటువంటిది అని. రైట్ అండి, ఇది 10వ శ్లోకం కదా, ఒకసారి చదువుకుంటూ శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల అయింది కదా. ఇంకో నామం ఉంది అందులో కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. కర్పూరం అనగానే తెలిసిపోతుంది కదండి, దేవి నోటిని వేసుకున్నటువంటి కర్పూర తాంబూల పరిమళము చేత ఆకర్షింపబడుతున్నటువంటి దిక్కులు. అంటే చుట్టూ అంటే ఆవిడ వేసుకున్న ఆ తాంబూలం వాసన అంత దూరం వరకు వ్యాపించి ఆవిడ ఎప్పుడు తాంబూలం వేసుకుంటుందా అని దిక్కులు కూడా ఆ సువాసన కోసం చూస్తున్నాయా అన్నట్టుగా అమ్మవారు వేసుకునే తాంబూలం విషయంలో కూడా చాలా విశేషంగా ఇక్కడ చెప్తూ వచ్చారు. అందుకని ఎప్పుడు కూడా తాంబూలం వేసుకోవడం కూడా ఒక దైవీ గుణమే కాదు. ఇక్కడ కొంచెం చెప్పుకుందాం. లలిత నోట వేసుకున్న కర్పూర తాంబూలాల పరిమళంతో 10 దిక్కుల యొక్క మధ్య ప్రదేశము పరిమళము కలదిగా చేయబడుతోంది. కొంచెం తెలుసుకుందామండి. ఇక్కడ అమరకోశం అందరికి తెలిసే ఉంటుంది, సంస్కృతం డిక్షనరీ అది. అందులో అర్థ విశేషాలు మనం గమనిస్తే ఈ సువాసనలో కూడా రకరకాలు ఉన్నాయటండి. ఏంటంటే చాలా దూరం వ్యాపించేటువంటి పరిమళాన్ని ఆమోదము అంటారట. దాన్ని బట్టి మనకి కర్పూర వీటిక ఆమోద ఈ శ్లోకంలో ఇది సంస్కృతం వర్డ్. అంటే అసలు ఆమోద అని అంటే తెలిసిన వాళ్ళకి చాలా దూరం వచ్చేటువంటి ఒక పెర్ఫ్యూమ్ అని అర్థం. అలాగే మనసుని ఆకర్షించేది సమాకర్షిణి, నిర్హారి అని ఇలా భిన్న భిన్నంగా పేర్లున్నాయి అని చదువుతుంటే నాకు విశేషంగా అనిపించి మీతో షేర్ చేసుకున్నాం. సో ఇక్కడికి 10 శ్లోకాలు అయ్యాయండి. 11వది నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. నిజ అంటే తన అని అర్థం, తనది సెల్ఫ్. తన సల్లాప మాధుర్యము చేత సరస్వతి వీణను కూడా తిరస్కరించేసింది. మామూలుగా అసలు వీణ అంటేనే ఆ వీణా నాదం అంటేనే చాలా వినసొంపుగా ఉండి అలా కూర్చుని వింటారు కదండి. అందులో సరస్వతీ దేవిది అంటే ఇంకా విశేషంగా ఉంటుందిగా. అంతకంటే కూడా ఈ లలిత అమ్మవారి మాటలే అలా ఉంటాయి అని చెప్తున్నారు. ఇది చాలా
విశేషమైన విషయం. అది ఇక్కడ అంటే ఈ కచ్చపి అనేది సరస్వతీదేవి వాడేటువంటి వీణ పేరు. వీటికి ఇంకా వేరే అర్థాలేం లేవండి. ఓకే, వేరే వేరేవో చెప్తున్నారు, అవన్నీ తప్పు. అలాగే ఇక్కడ కొన్నిటిని కూడా ప్రస్తావన చేశారు ఇక్కడ. ఓకే, వీణ ఈ ఇక్కడ కచ్చపి, మహతి అనే వీణ, ఈ మూడు కూడా సమాన అర్థకాలు అని చెబుతూ వీణల గురించి ఒక విశ్వావసుని వీణ పేరు బృహతి, తుంబురుని వీణ పేరు కళావతి, నారదుని వీణ పేరు మహతి, సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి అనే పేర్లతో నిర్దేశించారు. అయ్యటండి తమాషాగా ఈ వీణలు వాయిస్తే ఏమిటవుతుందండి, కేవలం ధ్వని వస్తుందంటే అది విని ఆనందించాలి. అయితే అమ్మ మాట్లాడితే ఆ మాటల యొక్క అర్థం వల్ల ఇంకా విశేషమైన ఆనందం కూడా కలుగుతుంది అనేటువంటిది ఇక్కడ సల్లాపం అనేటువంటి దానికి ఆమె అమ్మ మాటలు, విశేషమైనటువంటి మాటలు కచ్చపి కంటే కూడా అంటే తిరస్కరించింది అన్నట్టుగానే ఇక్కడ చెప్పేస్తున్నారు. ఓకే, తర్వాత మందస్మిత ప్రభాపూర మచ్చిత్ కామేశ మానస. ఇంకా దీని గురించి ఏం చెప్తామండి, ఆవిడ మాట్లాడితేనే ఎలా ఉందంటే ఇక నవ్వితే ఇంకెంత గొప్పగా ఉంటుందండి. అంటే ఆవిడ చిరునవ్వు కాంతి ప్రవాహంలో ములుగుతున్నటువంటి కామేశ్వరుని మనస్సు కలిగింది. కామేశ్వరుడు అంటే శివుడు అనండి, రాజరాజేశ్వరుడు అనండి, లలితాదేవి పక్కన ఉండేటువంటి ప్రభువు. ఇక్కడ చిన్న విషయం తమాషాగా చెప్పారండి. ఇప్పుడు ఈ కాంతి ప్రవాహం అన్నారు కనుక ఇప్పుడు చూడండి, నీళ్ళల్లోకి దిగిన వాళ్ళు వాళ్ళకి ఆ ఈత అది రాని వాళ్ళు తల పైకే ఉంచి గబగబా చేసేసుకుని పైకి వచ్చేస్తారు. కానీ మరి కొంచెం ఈత అది తెలిసిన వాళ్ళు, తల ముంచటం అది తెలిసిన వాళ్ళు, అది ముంచి పైకి తీయడంలో ఉన్నటువంటి ఆనందం తెలిసిన వాళ్ళు వాళ్ళకి బయటికి రావాలని అనిపించదట. వాళ్ళకి ఎలాగైతే అలా అనిపించదో అలాగా అమ్మ యొక్క నవ్వు అనేటువంటి కాంతి ప్రవాహంలో ఉన్నటువంటి ఈ కామేశ్వరుడు కూడా బయటికి రాలేకపోతున్నాడు. ఆయన్ని ఆకర్షించేటువంటి ఆమె మందస్మితం, ఆమె చిరునవ్వు అని చెప్పారు. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. 12వ శ్లోకం. అనాకలిత అంటే సాటి లేని సొగసు గల గడ్డముతో ప్రకాశిస్తుంది. ఒకటొకటి చెప్తున్నారు కదండి, నవ్వు చెప్పారు, చెక్కిళ్ళు చెప్పారు, పళ్ళు చెప్పారు, ఇప్పుడు గడ్డం. అంటే అసలు ఆ గడ్డంతో పోల్చడానికి ఏమీ లేక వీళ్ళు ఏం పోల్చలేదండి. ఓకే, ఆ గడ్డాన్ని దేంతో పోల్చడానికి కూడా ఏం కనపడలేదట. కాకపోతే వాగ్దేవి మొదలుకొని నేటి వరకు కవులందరూ కూడా సౌందర్యాన్ని వర్ణించారు, కానీ వారెవరికి ఈమె గడ్డానికి ఏమి ఉపమానం చెప్పాలో ఎవరికి తట్టలేదని ఇక్కడ కవే చెప్తున్నారు. ఓకే, ఇలా ఉంటుంది అని చెప్పడానికి వాళ్ళకేమి దొరకలేదట తగిన ఉపమానం. అందుకని దానికి ముఖము అనేది అద్దమునకు ఈ గడ్డము ఒక తొడుగు వలె ఉంది. ఏదైనా ఒక అద్దాన్ని నిలబెట్టుకోవడానికి మనం ఏదైనా కింద ఏమైనా పెట్టుకుంటే సపోర్ట్ ఎలా ఉంటుందో, ఈ చెక్కుళ్ళు అవి మరి అద్దాన్ని తీసికొట్టు అన్నాయి అనుకున్నాం కాబట్టి దాన్ని సపోర్ట్ ఇస్తున్నట్టుగా ఉంది అని మాత్రం చెప్పి వదిలేశారు. అలా కలిసి చుబుకమ్మ అంటే ఇది గడ్డ. కొంచెం సంస్కృత పదాలు చిన్న చిన్నవి గుర్తు పెట్టుకుంటే అంటే మనం చదువుతుంటే అర్థం మనకి తట్టాలనుకున్నాం కనుక ఓకే, ఇవి కపోలాలు చెక్కిళ్ళు అని చెప్పుకున్నాం. చుబుకం అంటే గడ్డ. తర్వాతది కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, పరమశివునిచే కట్టబడిన మంగళ సూత్రముతో ప్రకాశిస్తున్నది ఆమె. అది అందులో. తర్వాతది 13వ శ్లోకం. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాక
లోల ముక్తా ఫలాన్విత. బంగారు భుజ కీర్తులతో అందమైన భుజములు కలది. ఆమె యొక్క భుజాలు ఎంత అందంగా ఉన్నాయి. మొహం అంతా వర్ణన అయిపోయిందండి. సుమారుగా 10 శ్లోకాలకి బాగా మనం గుర్తు పెట్టుకోవాలి. చక్కగా ముందు శ్లోకాల్లో కూడా కేశాలు చెప్పుకున్నాం, కిరీటం చెప్పుకున్నాం, నుదురు చెప్పుకున్నాం, కను బొమ్మలు చెప్పుకున్నాం, గుడ్లు చెప్పుకున్నాం తమాషాగా. ఓకే, ఆ కాంతిలో తిరుగుతున్నటువంటి చేపలాగా మీనం ఉన్నాయి కళ్ళు. కాంతి అనేటువంటి ప్రవాహంలో తిరుగుతున్న చేపలాగా ఉన్నాయి కళ్ళు అని చెప్పుకున్నాం. చివరి 7వ శ్లోకంలో ముక్కు గురించి చెప్పుకున్నాం. ముక్కుకున్న ఆభరణం ఎలా ఉంది అనేది. తర్వాత ఇవాళన్నీ కూడా చెక్కిళ్ళు, పళ్ళు, గడ్డం, ఇవన్నీ చెప్పుకుంటే ఇప్పుడు ఈ 13వ శ్లోకాలు వచ్చరికి భుజాలు. ఓకే, అది బంగారు వికారమైన అంగదములు భుజకీర్తులు అనే ఆభరణములతో అందమైన భుజములు కలిగినది. అందుకే చెప్తారండి, ఇప్పుడు ఈ శరీరము అందంగా ఉండడం కూడా అందుకోసమే ఒకప్పుడు లేదేమో అనుకుంటారు. ఈ ఫిజికల్ దాని మీద కూడా దృష్టి ఉండాలి. ఈ శరీరం ఎలా ఉన్నది, ఏ అవయవం ఎంత ఎలా ఉంటే పరిమాణం కానీ దాని పని కానీ ఎలా ఉంటే అందంగా ఉంటుందో చూడ్డానికి బాగుండాలి. ఆ పని ఆ అవయవం చేసే పని సరిగ్గా చేయాలి అంటే దానికి తగిన వ్యాయామం కూడా ఉండాలి. అది బహుశా దైవాతి ఈ రోజుల్లో అందరూ కూడా ఏవో వర్కౌట్లని, ఎక్సర్సైజ్లని, యోగాలని చేస్తున్నారు. చాలా అమ్మవారిని ఒక్కొక్క ఐటమ్ ఇప్పుడు మనం ఇంకా ముందు ముందు చూస్తూ ఉంటాం. ఒక్కొక్క అంగము, ఒక్కొక్క పార్ట్ ఎందుకండి వర్ణించటం? మరి అలా ఉండాలి, అది అవసరం అనేది మనం కూడా గ్రహించాలి ఇక్కడ. రైట్ అండి. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత, బంగారు భుజకీర్తులతో అలా అందమైన భుజములు కలిగినటువంటి అమ్మ. రత్న గ్రైవేయ చింతకలోలా ముక్త ఫలాన్విత, రత్నములతో చెక్కబడిన చింతాకు అను ఆభరణమును ముత్యాల పేరులను ధరించినది. అంటే ఇంకా ఆవిడ మెడలో ధరించినటువంటి ఆభరణం, ఇలా గుండెల దాకా వెళ్లాడినటువంటి ఆభరణం, దానికి ఉండే ఒక లాకెట్ అనుకోండి, ఇది చెప్తూ వస్తున్నారు. ఓకే, ఇక్కడ కింద భాగంలో వేలాడునట్లుగా కట్టిన ముత్యాల దండ చింతాకు పతాకమును ధరించినట్టిది. భక్తులకు స్వరూప ధ్యానము చేయువారికి ముక్తికిని తగిన ఫలం ఇచ్చేది. మన బహుశా ఇక్కడ కూడా చెప్పారు, చింతాకు ఫలము మన రామదాసు దగ్గర ఎక్కడ విన్నాం. ఓకే, నేరక సీతమ్మకి చేయిస్తిని చింతాకు ఫలము అని ఒక పాటలో కూడా మనం చూస్తూ ఉంటాం. అదే ఇక్కడ కొంచెం విశేషంగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అందరి స్త్రీలు అంటే ఈ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ అంటే బహుశా మన దక్షిణ భారతీయులు అనొచ్చేమో, చింతాకు అనే ఆభరణము పూర్వం ధరించేవారు. రామదాసు కీర్తన కూడా సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము, రామచంద్ర బంగారముతో చేయిస్తే రత్నములు పొదిగిన చింతాకును దేవి మెడలో ధరించింది అని ఇక్కడ మనకి విశేషంగా చెప్తూ ఉన్నారు. అందుకని రత్న గ్రైవేయ అంటే రత్నములతో చెక్కబడిన చింతాక లోల ముక్తా ఫలాన్విత. అలా అంటే లోలకం అంటాం కదండి, ఇలా వేలాడేది కింద మెడ, ఆ గుండెల దగ్గర లాకెట్ అనుకుందాం. ఓకే, అలా అటువంటిది. ముక్త అంటే ముత్యాలు, ముక్తా ఫలాన్విత అంటే మామూలుగా ముత్యాలు అక్కడి నుంచి వచ్చాయండి. ముత్యం ఆ గవ్వ అందులో పడినందువల్ల అది ఫలిస్తే అందులోంచి ముత్యం వస్తుంది అని కదా. అందుకని ముక్త ఫల అన్విత అంటే కలిగి ఉన్నటువంటి ముత్యాలు కలిగినటువంటి ఆ లాకెట్ కలిగినటువంటి హారం ధరించినటువంటి అమ్మ అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇంకా రత్నాలతో. బహుశా ఈ రోజుకి ఆఖరి శ్లోకం. కామేశ్వర ప్రేమ రత్న
మణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయీ. ఇక్కడ కామేశ్వరుని అంటే కామేశ్వరుడు పుంలింగం. ప్రేమ అనేటువంటి ఉత్తమమైన రత్నమునకు తన స్తనములను ప్రతిపణముగా పెట్టినది. భార్యాభర్తల విషయంలో చెప్తున్నారు. భర్త తనకి దొరికాడు, అదొక పెద్ద రత్నం. అందుకని ఈమె స్తనాన్ని 2 రత్నాలుగా భర్తకి సమర్పించుకుంది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. తమాషాగా ఇది చెప్పడం బాగుంది. ఇంకొంచెం వివరిస్తూ ఇక్కడే కామేశ్వరునికి ప్రేమ అనేది ఉత్తమ రత్నమును పుచ్చుకొని ఆయన్ని తీసుకొని తన స్తనములు 2 ప్రతిపణముగా ఇచ్చింది, రిటర్న్ గా ఇచ్చిందిట. ఆయన్ని తీసుకుని ఆయనే ఒక రత్నం. మరి ఆ రత్నంగా ఈవిడ ఆ రత్నానికి ప్రతిగా ఈవిడ 2 రత్నాలు ఇచ్చింది అదొకటి. లేకపోతే స్తన రత్నములు 2 కూడా అమ్మి కామేశ్వరుని రత్నాన్ని కొనుక్కుంది. ఇప్పుడు అమ్మాయిలు కొనుక్కుంటున్నారు కదండి అబ్బాయిల్ని. అలాగా అది ఇటువంటిది కూడా అమ్మవారి విషయంలో కూడా ఇదొకటి చెప్తూ ఉన్నారు అని ఆయా చెప్తూ, ఒక ప్రేమ రత్నమునకు 2 స్తన రత్నములను ఇచ్చుటచే కామేశ్వరునకు ఎక్కువ లాభము కలిగినది అని ఇదంతా కూడా ఒక కవి యొక్క ఉత్ప్రేక్ష. తర్వాతది ఇంకొంచెం బాగుందండి. నెక్స్ట్ దాంట్లో నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచద్వయీ. ఈరోజు కొంచెం దీపావళి హడావిడి ఉందండి. అంటే ఇక్కడ నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచద్వయీ అంటేట నాభి అనేటువంటి పాదునందు వలచినటువంటి రోమరాజి అనేటువంటి ఒక తీగ యొక్క ఫలముల వలె ఉన్న స్తనద్వయము కలిగినది. అంటే తొడ్డు దగ్గర నుంచి ఒక బీజం మొదలైంది. నాభి అన్నిటికీ జన్మస్థానం కదండి. అక్కడ నుంచి ఒక చిన్న తీగ, ఒక పువ్వు తీగ లాంటిది. నాభి దగ్గర నుంచి ఒక తీగ పైకి వచ్చి ఆ తీగ నుంచి 2 పళ్ళు ఏర్పడినట్టుగా వచ్చినట్టుగా కవి చెప్తున్నారు. అవి ఆవిడ కుచము అన్న స్తనము అన్న ఒకటి. కుచద్వయీ అంటే 2 స్తనములు అని ఇక్కడ కూడా ఈ 14వ శ్లోకంలో కూడా అమ్మవారి యొక్క స్త్రీ సౌందర్యం చెప్పడం విషయంలో చెప్తున్నారు. 2 పళ్ళతో పోల్చి. అది ఇంతవరకు మనం ఆ వర్ణన అంటే ఛాతి వరకు ఇవాళ అమ్మవారి వర్ణన చూసాం. మొన్న కొంత, ఇవాళ కొంత. అందుకని అందరం కూడా ఇది చేసుకునేటప్పుడు కాస్త అమ్మవారిని అలాగా ధ్యానించుకుంటూ, అది మనలో ఉన్నటువంటి అమ్మవారిని అంటే మనమే అమ్మవారిగా అని కూడా అనుకుంటూ మనం చేసుకోవడం మంచిది. తర్వాత శ్లోకం పరిశీలిద్దాం. లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమా స్తన భార దళన్మధ్య పట్టబంధవళిత్రయ. ఇది ఇంకా విశేషంగా ఉందండి. మరి లక్ష్య రోమలత ధారత సమున్నేయ మధ్యమా అంటే మధ్యమా అంటే మధ్యమ అంటే నడుము. నడుము కనపట్లేదుటండి. మరి ఎట్లా లేదా అంటే కాదుగా మరి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఆవిడ ఆ బొడ్డు దగ్గర పొట్ట మీద వచ్చినటువంటి ఆ చిన్న చిన్న రోమాల వల్ల, కొంత ఆ వస్తువు చిన్న చిన్న కేశాల వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ రోమాలతో ఊహిస్తున్నట్టు, ఓహో
దీనికి కొంచెం ఈ కింద భాగంలో ఇవిడికి నడుము ఉందన్నమాట అని. అలాగా కనిపించుచున్న తీగ వలె ఉన్న రోమముల యొక్క ఆధారత్వము చేతనే ఊహింపబడుతున్న నడుము కలది. పొట్ట చుట్టూ ఉన్నటువంటి జుట్టు అనము మన రోమాలు అని. ఓకే, ఆ రోమాలను బట్టి అది నడుము ఉండే స్థానము ఓహో అని. అది కనిపించకుండా ఆమె అమ్మవారి యొక్క నడుము ఉన్నది అని ఇక్కడ చెప్తున్నారు. అంటే సన్నని నడుము అనేటువంటి దానికి ఇక్కడ మనకి ఉత్ప్రేక్షగా చెప్పారు. తర్వాతది స్తనభార దళన్మధ్య పట్టబంద్ర వళిత్రయ. ఇది మనకి మామూలుగా అర్థమవుతుంది. ఈ స్తనముల యొక్క పైన చెప్పుకున్నాము 2 రకాలుగా. ఈ స్తనముల మరి భారం ఉంది, కింద మరి నడుము లేకపోతే ఎలాగండి? మరి మరి విరిగిపోతుందా, పడిపోతుందా, ఎలాగా అనుకుంటేట స్తన భారము చేత పెట్లుచున్న నడుమునకు అక్కడ కట్టినటువంటి ఒక బంగారు పట్టీ వలె ఉన్నటువంటి, అంటే పొట్ట మీద ఉన్నటువంటి ఆభరణం ఇటు పైన ఉన్న ఆ స్తనాలకి కింద నడుము ఉంది సుమా అని తెలియజేయడానికి కూడా ఆ బంగారు మెరుస్తున్నటువంటి ఆ బంగారు తాడు కనపడుతోందండి, బంగారు అలంకారం. పైగా ఇవి ఇలాగ వెళ్ళటం, కింద కనిపించకుండా నడుము ఉండడం వల్ల 3 ముడతలు కలిగినటువంటి ఆ భాగం, అంటే గుండె నుంచి పొట్ట దాకా స్తనముల బరువు చేత పడుచున్నటువంటి నడుమునకు కట్టిన బంగారపు తాళ ముడుల వలె ఉన్న ఉదరము, అంటే ఆ ఉదరం మీద కలిగినటువంటి ముడతలు అనేటువంటి విశేషమైనటువంటి వర్ణన. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఏదైనా అండి మనం ఎందుకండి చదువుతున్నాము అంటే విశేషంగా అమ్మవారి యొక్క ప్రతి పదాన్ని అర్థం ఎందుకు చేసుకుంటున్నామంటే మనం చదివేటప్పుడు ఆ అర్థాన్ని దృష్టిలో పెట్టుకొని అవి అలంకరించుకున్నటువంటి అమ్మ మనకి కనపడాలి అనేది ఒకటి. అది అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా వీటిని అర్థం చేసుకుని మనం సాధనలో ముందుకి వెళ్ళాలి అనేది కూడా మనం గ్రహించాలి. ఇలా గ్రహిస్తూ సాధనలో ముందుకు వెళ్తూ యథాశక్తి ఇంకా జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శాంతి.